నీవు దేనికోసం నిరీక్షిస్తున్నావు? గర్భఫలం కోసం ఎదురుచూస్తున్నావా? ఉద్యోగం కోసం రోజు ప్రార్థిస్తున్నావా? ఆరోగ్యం కొరకు అనగా అనారోగ్య సమస్యల యొక్క విడుదల కోసం కనిపెట్టుచున్నావా? నూతన గృహమును కట్టుకోవాలనే ఆశ కలిగి ఉన్నావా? ఒంటరితనంలో దేవుని ఆదరణ ఓదార్పు కొరకు ఎదురుచూస్తున్నావా? లేక ఎవరికీ చెప్పుకోలేని బాధతో నీ మనస్సులో నిశ్శబ్దంగా రోదిస్తున్నావా? అయితే విను, ఈ నెలను సాధారణంగా కాక విశ్వాసంతో ప్రారంభించు. ఎందుకంటే నీవు దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో దేవునిపై పూర్తిగా ఆనుకుని ఆధారపడితే దేవుడు నీ జీవితంలో ఏమైనా చేయగలడు. నీవు అనుకునిన సమయంలో కాదు, దేవుని ఏర్పాటులో, దేవుని యొక్క నిర్ణయ కాలంలో ఆయన నీ పట్ల గొప్ప కార్యములు చేసి ఊహించలేని మేలుతో నిన్ను తృప్తిపరచగలడు. బైబిల్లోని ఒక వ్యక్తి జీవితంలో కూడా అతను అనుకొనిన సమయంలో కాదు, దేవుని ప్రణాళిక ప్రకారంగా, దేవుని యొక్క నిర్ణయ కాలంలో దేవుడు ఆ వ్యక్తిని ఒక బానిస బ్రతుకు నుండి ఐగుప్తునకు అధికారిగా హెచ్చించాడు. అతను మరెవరో కాదు, అతనే యోసేపు. సొంత అన్నలే అసూయతో పగబట్టి గుంటలో పడవేసిన సందర్భం, మరలా గుంటలో నుండి తీసి ఐగుప్తీనికి అమ్మివేశారు. అక్కడ కూడా అతను శోధించబడ్డాడు. తదుపరి చెరసాలలో వేయబడ్డాడు. అక్కడ మనుషులు తనకు సహాయం చేస్తారని యోసేపు భావించాడు. కానీ పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక మరచిపోయాడు. కానీ అందరూ మనల్ని మరచిపోయినా మనల్ని మరువని విడువని దేవుడు మనకున్నాడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడే ఆ ఐగుప్తు రాజు కలకనున్నట్లు చేసి దాని భావమును చెప్పుటకు చెరసాలలో ఉన్న యోసేపును పిలిపించున్నట్లు చేశాడు. ఇంకేముంది, యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలుచున్నాడు. దేవుడు యోసేపునకు జ్ఞాన వివేకములు అనుగ్రహించుట వలన ఆ కళ యొక్క భావమును తెలియచేయగా ఫరో యోసేపును ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమించాడు. దీనికి కారణం దేవుడు తన యొక్క నిర్ణయ సమయంలో యోసేపును బానిస బ్రతుకు నుండి విడిపించి అధికారిగా నిలబెట్టాడు. దేవునికే మహిమ. అవునండి, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన చెయ్యగలడని విశ్వసించి ముందుకు సాగడమే మన పని. యోసేపు కూడా ఊహించి ఉండడు. కానీ దేవుడు ఒక్కరోజు, ఒక్క పిలుపు, ఒక్క అవకాశం జైలు నుండి రాజభవనంకు అతని జీవితం మార్చబడింది. అదే దేవుడు ఈ మార్చి నెలలో నీ జీవితంలో కూడా కార్యం చేయగలడు. నీవు ఊహించని చోటు నుండి నీకు సహాయం అందవచ్చు. నీవు ఇంకా జరగదు అని వదిలేసిన కార్యము తిరిగి మళ్ళీ దేవుడు త్వరపెట్టి నీ జీవితంలో సఫలము చేయగలడు. కానీ గుర్తుంచుకో, ఏది, ఎప్పుడు, ఎలా మనకనవసరం. మనం విశ్వసిస్తే దేవుడు తన పనిని జరిగించగలడు. ఈ నూతన నెలలో నీ ప్రార్థనలకు సమాధానం రావచ్చు. నీ కుటుంబంలో సంతోష వార్తలు వినిపించవచ్చు. నీ గర్భమును దేవుడు తెరవవచ్చు. నిన్ను ఒక గవర్నమెంట్ జాబ్లో దేవుడు స్థిరపరచవచ్చు. నీ హృదయం తిరిగి సంతోషంతో నింపబడవచ్చు. ఇది కేవలం ఒక మాట కాదు, నీవు నమ్మితే అది దేవుని కార్యం. ఈ నెల మొదటి రోజునే ఇలా చెప్పు: ప్రభువా,
నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది. నీ నిర్ణయ కాలంలో నా జీవితంలో కార్యం జరిగించు అని. ఈ నెల నీకు అద్భుతం జరిగే నెలగా, దానిని బట్టి నీవు దేవునికి సాక్ష్యమిచ్చే నెలగా మారవచ్చు. నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మినట్లయితే కామెంట్లో ఈ మార్చి నెల దేవుడు నా జీవితంలో అద్భుత కార్యము జరిగించవచ్చును అని వ్రాయండి. మీ కోరికను దేవుడు సఫలపరచునుగాక. చిన్న ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ నూతనమైన మార్చి నెలను నీ హస్తాలలో పెట్టుచున్నాము. గర్భఫలం కోసం ఎదురుచూస్తున్న వారికి నువ్వు దయచేస్తావనే నమ్మకం కలిగించండి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మార్గం చూపండి. అనారోగ్య సమస్యల నుండి విడుదల ప్రసాదించండి. నూతన గృహముల కొరకు ఆశపడుచున్న వారి కొరకు నీ తలుపులు తెరవండి. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆకాశమనే నీ మంచి ధననిధిని తెరచి ప్రతి ఒక్కరి అవసరములు తీర్చండి. మా నిరీక్షణను బలపరచి మా విశ్వాసాన్ని పెంపొందించండి. ఈ మార్చి నెల మా సాక్ష్యపు నెలగా మార్చండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసే ముందు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, చూసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నావు, మీ సమాధానం కామెంట్ చేయండి.